నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏ సందర్భంలో ప్రమాదంలో గాయపడినటువంటి వ్యక్తులకు కానీ లేదా మరణించిన వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులకు కానీ బీమా కంపెనీ నష్టపరిహారము చెల్లించదు. సో మిత్రులారా, మన దేశంలో మోటార్ వెహికల్ యాక్ట్ అనే చట్టం అమలు ఉన్నది. సో ఈ చట్టం ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నిర్లక్ష్యంగా వాహనం నడిపి ప్రమాదము చేస్తే ఆ ప్రమాద బాధితులకు ఇన్సూరెన్స్ కంపెనీ నష్టపరిహారము చెల్లించదు. అదేవిధంగా ఎవరైనా ఒక వ్యక్తి, ఒక డ్రైవరు ఆల్కహాల్ సేవించి ప్రమాదాలు చేస్తే ఆ ప్రమాదంలో గాయపడినటువంటి వ్యక్తులు లేకపోతే చనిపోయిన వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులు బీమా కంపెనీ నుంచి నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా మైనర్లు డ్రైవింగ్ చేసి ప్రమాదాలు చేస్తే బీమా కంపెనీ బాధితులకు నష్టపరిహారము చెల్లించదు. అలాగే కొంతమంది నిర్లక్ష్యం వహిస్తూ, అంటే మోటార్ యజమానులు, వెహికల్ యొక్క ఓనర్లు నిర్లక్ష్యం వహిస్తూ బీమా చెల్లించకుండా, బీమా యొక్క ప్రీమియం చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్న క్రమంలో ప్రమాదము జరిగితే బాధితులకు బీమా కంపెనీ నుంచి నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉండదు. సో ఈ 4 సందర్భాలలో ప్రమాదంలో గాయపడిన వ్యక్తులు లేదా చనిపోయిన వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యులు, ఆ వెహికల్ యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో అతని మీద, అలాగే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఇన్సూరెన్స్ కంపెనీ ఎలాగో బాధ్యత వహించదు కాబట్టి, వీరు ముఖ్యంగా కారకులు కాబట్టి వీరి వద్ద నుంచి నష్టపరిహారము వసూలు చేసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. సో ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు తెలిసి ఉండాలన్న ఉద్దేశంతో చట్టపరమైనటువంటి సమస్యలకు పరిష్కారాల పుస్తకాన్ని మేము ముందుకు తీసుకొచ్చాను. ఈ పుస్తకం మీకు అందుబాటులో ఉంది. పుస్తకం కావాలనుకునే వ్యక్తి ఇక్కడ కాల్ చేసి పుస్తకాన్ని పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.